ఎలా ఉందన్న దేవర సాంగ్? బాగుందన్న, సూపర్ ఉంది. మీకు ఏం నచ్చింది దేవర సాంగ్లో మరి? మొత్తం బాగుంది, సెట్ బాగుంది, అంబిషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. కొంచెం డాన్స్ స్లో అయినట్టు అనిపిస్తుంది ఎన్టీఆర్కి. ఎన్టీఆర్ రేంజ్ లేదా డాన్స్? ఎన్టీఆర్ రేంజ్ లేదన్న. ఇంకా కొరియోగ్రాఫ్ ఇంకొంచెం మంచిగా చేస్తుంటే బాగుండేది. ఇంకా ఫాస్ట్గా ఉండాలా డాన్స్? ఎన్టీఆర్ మించాలంటే ఇంకా ఫాస్ట్ ఉండాలన్న. ఇంకా ఫాస్ట్గా ఉండాలి అంటే కొంచెం ఫాస్ట్గానే చేసిండు మరి నాన్ స్టాప్ డాన్స్ చేశాడు కదా. ఎంత టెంపర్లో ఉన్న సాంగ్స్కి అంత లేదన్న. ఫస్ట్ సాంగ్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ డాన్స్ స్టెప్స్ లేకుండా ఏం లేకుండా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సెకండ్ సాంగ్ కూడా అట్లానే అనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ సాంగ్ చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? సాంగ్ బాగుందన్న, మొత్తం బాగుంది. స్టెప్స్ కూడా వింటేజ్ ఎన్టీఆర్ చూసినట్టు ఉంది. కొంచెం వైట్ డ్రెస్లో లుక్లో ఎలా అనిపించింది మన అన్న? మంచిగానే ఉన్నాడు అన్న, సూపర్ ఉన్నాడు. ఎన్టీఆర్ గ్రేస్ తట్టుకుందా జాన్వీ కపూర్? తట్టుకుంది. ఎన్టీఆర్ అంత అయితే కాదన్న, ఎన్టీఆర్తో అయితే మ్యాచ్ చేయలేదు. ఎన్టీఆర్తో తనే కాదు, ఎవరైనా చేయలేరు అసలు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాతనే ఎవరన్నా అంతే, ఎన్టీఆర్ తర్వాతనే. ఎన్టీఆర్ అన్న లుక్స్ అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అన్న? మూవీ అయితే లుక్స్ చూస్తుంటే మూవీ కొంచెం గట్టిగానే బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం అన్న. అంటే 2000 కోట్లు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా? కొడతాదన్న, సరదా కొట్టేస్తుంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందన్న? అనిరుద్ బ్యాక్గ్రౌండ్ బట్టి సాంగ్స్ బాగుంటాయి అన్న. సెకండ్ సాంగ్ కూడా, ఫస్ట్ సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ ఇప్పుడు థర్డ్ సాంగ్ కూడా అంతే హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఎన్టీఆర్కి రాజమౌళి సినిమా తర్వాత అందరికి ఫ్లాప్ ఇస్తాడు కదా, కొల్టార్ శివ ఇస్తాడు, బ్లాక్ బస్టర్ ఇస్తాడు ఎన్టీఆర్కి. బ్లాక్ బస్టర్ ఇస్తాడంటే ఇస్తాడన్న, ఇవ్వకుండా ఏమన్నాడు.